నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు. కనీసం మనం ఏబిసిడీలను రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా. చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు. ఒక 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడిని అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి. అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. నువ్వు గుంటూరులో చదవలేదు, కొండారెడ్డిపల్లిలో కూడా చక్కగా చదవలేదు, అందరికి ఎరికేనా. నేను గుంటూరులో చదువుకోలేదు, ఎక్కడ చదివిండ్రు అనేది ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి. ఏం చదివిండ్రు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ చదివిండ్రు అనేది ముఖ్యం కాదు. నీకు విఘ్నత ఉందా లేదా అనేది. నీ వల్ల నీకు విఘ్నత లేదు. అంత పెద్ద కుర్చీ మీద కూర్చున్న తర్వాత కూడా ఒక పాశవిక మనస్తత్వంతో, ఒక విషపూరితమైన మనస్తత్వంతో పొద్దున లేస్తే కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఈ భజన తప్పనికి ఇంకొకటి సోయిలైనటువంటి ఒక విషపూరిత మనస్తత్వం కలిగినటువంటి వాడు నువ్వు కొండారెడ్డిపల్లిలో చదివితేంది, నిన్ను తీసుకుపోయి కొలంబియా యూనివర్సిటీలో చదివించినా గంతే బుద్ధి నీది. నీ బుద్ధి అది, నీ బుద్ధి మారదు. విషం నరనరాలను నింపుకొని ఇవాళ ఆ విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజల మనసుల్లో నాటాలన్న దుర్మార్గమైన ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏం మాట్లాడతాడు? పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ వలసలు పోతున్నామేమని ఎక్స్కర్షన్ అని చెప్పని కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ చిల్లర మల్లగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి తెలియలేదు. మహబూబ్ నగర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ ట్రాడన్ అండ్ సప్రెస్డ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. తెలంగాణ ఏర్పడేంత వరకు 2014 వరకు నిజంగా కూడా తెలంగాణ చాలా వెనుకబడ్డది. నేను ఐపీఈలో పనిచేస్తున్న కాలంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి మేము ఇవాళ సర్పన్ అంటాం, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని చెప్పని. ద ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. దాని కోఆర్డినేటర్గా పనిచేసిన నేను 6 జిల్లాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే అందులో ఒక జిల్లా ఆదిలాబాద్, మహబూబ్నగర్ తెలంగాణలో ఉంటే ఆ 2 కూడా ఆదిలాబాద్, మహబూబ్నగర్, తర్వాత చిత్తూరు, అనంతపూర్, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 6 జిల్లాల్లో ఫస్ట్ స్టడీ చేసినాం. నిజంగానే ఆ రోజులు అట్లా ఉంటుండే. ఏ వరల్డ్ బ్యాంక్ వాడు వచ్చినా, ఏ డిఎఫ్ఐడ్ వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వచ్చినా మహబూబ్ పోవాలని చెప్పని. ఇవాళ అయాల పేదరికం కోసం మహబూబ్ నగర్కు పోతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్కి వాళ్ళ పాలకొల్లు ఎట్లుంటుందో పాలమూరు ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ చూడడానికి కోసం పోతా ఉన్నారు ఇవాళ డెవలప్మెంట్ ఏజెన్సీస్. అది మోడల్, ఇట్లా ఉంటుంది డెవలప్మెంట్ అని చెప్పని కేసీఆర్ చూపెట్టండి. ఈ తెలివి కేసీఆర్ మన రేవంత్ రెడ్డికి తెలియదు. తెలిసినా ప్రజలకు తెలియనీయకుండా ఇవాళ కుట్రపూరితమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నట్టు ఒక ప్రయత్నం. ఇంకోటి ఇష్టం వచ్చినట్టుగా నేను ఇంకో విషయం చెప్తా. తెలివి కల్లా మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావట్లా. ఆయనట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను జడ్పీటీసీ ఎట్లా అయిండు, ఎమ్మెల్యే ఎట్లా అయిండు, అది కాదు కదా అలా కావాల్సింది. అక్కడ చదువుకునేటోడికి ఐఏఎస్ ఎట్లా కావాలా, ఐపీఎస్ ఎట్లా కావాలా, ప్రొఫెసర్ ఎట్లా కావాలా, పిహెచ్డీ ఎట్లా చేయాలా, జేఆర్ఎఫ్ ఎట్లా తెచ్చుకోవాలా, లేకపోతే రీసెర్చ్లో అత్యుత్తమ స్థానం ఎట్లుండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లుండి ఈ ముచ్చట చెప్తలేడు. చెప్తూ ఆయన ఏమంటాడు, 4 సమస్యలను ఆయన పరిష్కరించినట్టుగా ఆయన ముచ్చట చెప్తూ జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం, ఓకే దాన్ని ఏం చేసినావు అందరికి ఎరక. 30-40 ఏళ్ల వర్గీకరణ సమస్యను ఆయన పరిష్కరించినట్టుగా చెప్తా ఉండే. రేవంత్ మాదిగా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు ఆయన. పాపం మందకృష్ణ మాదిగా పోరాటం ఏమీ లేదు, మొత్తం సుప్రీంకోర్టు తీర్పు లేదు, మందకృష్ణ మాదిగా పోరాటం లేదు, సుప్రీంకోర్టు తీర్పు లేదు. రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ మాదిగా అని చెప్పని ఆయన పేరు పెట్టుకునేటట్టుగా ఇవాళ దాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం. 3వది సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమీ లేనటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ బీసీల నోట్లు మన్ను కొట్టి గొంతు కోసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని ఇవ్వకుండా, సిపెక్ సర్వీస్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్స్ బయట పెట్టకుండా, మొత్తానికి మొత్తం 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల పాటు ఖర్చు పెట్టి 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని ఇచ్చింది ఏందా అంటే బూడిద.
మొత్తం బీసీల నోట్లో మన్ను కొట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన ఏం చెప్తా ఉండంటే నేను సిపెక్ సర్వే చేసినా అని చెప్పని ఆ విద్యార్థుల ముందు చెప్తా ఉన్నాడు. నయవంత